ఇది నిజంగా జరిగిన సంఘటన. ఇది స్వాతంత్రానికి పూర్వం వారణాసిలో సుదర్శన్ అనే భక్తుడుండేవాడు. దుర్గామాతకు గొప్ప భక్తుడు. అది బ్రహ్మముహూర్త సమయము. గంగానదిలో నిలబడి జపము చేస్తున్నాడు. అప్పుడే ఒక పడవొచ్చింది. బాహుబలి అన్న పేరుగల ఒక జమీందారున్నాడు. ఆయన సరదాగా అడిగాడు, మీరు దేనికోసం గంగానది అడుగున చూస్తున్నారు? చెప్పండి, గంగ దిగువన ఏముంటుంది? భక్తుడు సింపుల్గా, గంగా దిగువనా? గంగా దిగువనా? కుందేలుంది అన్నాడు. బాహుబలి భక్తుడికి కొంత దక్షిణ ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు. కాని అతను ఇది విని కోపం తెచ్చుకున్నాడు. నదిలో వలవేయండి అని గర్జిస్తూ 3 సార్లు వలవేయండి, కుందేలు బయటకు వస్తే భక్తునికి కోరినది ఇవ్వండి, లేకుంటే ఈ అహంకారానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒకరిద్దరు వ్యక్తులు భక్తునికి వివాదానికి దిగవద్దని, క్షమాపణ చెప్పమని సంకేతాలిచ్చారు. భక్తుడు తన మాటను వెనక్కి తీసుకోలేదు. ఇప్పుడు నేను చెప్పినది నిజం. వలవేసినా ఏమీ బయటకు రాలేదు. రెండోసారి వలవేసినా మళ్లీ ఏమీ బయటకు రాలేదు. బాహుబలి సుదర్శన్ని కోపంగా చూశాడు. సుదర్శన్ హాయిగా చూస్తున్నాడు. మూడోసారి ఇంకా మిగిలి ఉంది, నవ్వుతూ అన్నాడు. కోపంతో రగిలిపోతున్న బాహుబలి, వల విసరండి చివరిసారిగా అని ఆదేశించాడు. వల విసిరారు. వల బయటకు రాగానే అందులో 2 సజీవ కుందేళ్లు ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. భయంతో వణికిపోతూ బాహుబలి సుదర్శన్ పాదాలపై పడ్డాడు. నువ్వు సిద్ధపురుషుడివి, మూర్ఖుడైల నన్ను క్షమించు మహారాజ్. అతను తన వాళ్లవైపు తిరిగి, గురూజీతో వెళ్ళు, అతను ఏది ఆదేశించినా ఏర్పాట్లు చేసిన తర్వాతే తిరిగి వెళ్ళు. సుదర్శన్ చిరునవ్వుతో అన్నాడు, మాకు ఏమేర్పాట్లు చేస్తావు? అమ్మ మాకు ఏర్పాట్లు చేయడానికి ఉంది. మీరు మీ దారిలో వెళ్ళండి, మేము మా దారిలో వెళతాము. సుదర్శన్ కాశీలోని ఇరుకైన సందులలో తన ఇంటివైపు నడుచుకుంటూ వెళ్తుండగా చెంపదెబ్బ తగిలింది. అతని ముందు చాలా అందమైన అమ్మాయి నిలబడి ఉంది. నీ పిచ్చికోసం నేను ఎంత కష్టపడ్డా తెలుసా? ఆమె నవ్వింది. మరియు సుదర్శన్ ఆమెను మంత్రముగ్ధుడై చూస్తూనే ఉన్నాడు. ఇంకేమీ చెప్పాలని అనుకోలేదా? కుందేలు అనుకున్నావా? చూడు, అడవిలోని ముళ్లపొదల్లో కుందేలును వెతికి పట్టుకుంటున్నప్పుడు నా దుపట్టా చిరిగిపోవడమే కాదు, నా అరచేతులు రక్తంతో తడిసిపోయాయి. యువతి తన రక్తంతో తడిసిన 2 అరచేతులను అతని ముందుంచింది. సుదర్శన్ కళ్లనుండి కన్నీళ్లు కారడం ప్రారంభించాయి. నన్ను క్షమించు అమ్మా, ఈ మూర్ఖుడు నీ కొడుకును క్షమించు అని అతను అమ్మవారి పాదాలపై పడ్డాడు. ఇలాంటి హృదయాన్ని తాకే కథలు మిస్సవ్వకూడదంటే ఇప్పుడే మూన్లైట్ ఫెయిరీ టేల్స్ స్టూడియో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి.